కేసీఆర్ ఇట్లా అన్నాడు, కేసీఆర్ ఇట్లా అన్నాడు, అది నిజమేమో. ఆవిడ రెచ్చగొట్టే ప్రసంగం చేశారంటే నేనైతే ఒప్పుకున్నాను. ఇప్పుడు ఇంత గొడవ చేస్తున్నారు. సీఎం ముందు పట్టుకొని దివాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు? ప్రతాపురం మధు గారు వాళ్ళ తనయుడు జరిగిన సంభాషణ, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఏ విధంగా చంపమని కొట్టమని ప్రోత్సహించిన సంఘటన. దీనికి రోజా గారి పర్యటనకు ఏమాత్రం సంబంధం లేదు. ఎంతసేపటికి రోజా గారు వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత ఆరోపణలు చేసి అంటున్నారు. రాజకీయ పార్టీ ఉన్నప్పుడు రాజకీయ విమర్శలు సర్వసాధారణం. ఆవిడ చేసిన విమర్శలు కూడా ఆవిడ కొత్తగా చేసినవి కాదు. మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన విమర్శలనే ఆవిడ మళ్ళీ ఇంకొకసారి సభాపూర్వకంగా అడిగారు, కేసీఆర్కి ఏ డౌట్ వచ్చిందని. అదేవిధంగా ఈ ప్రాంతానికి చెందిన మంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు గారు అనేక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని చర్మం ఒలిసి ఆ చర్మంతో తన కాలు చెప్పులు కుట్టించుకుంటానని చెప్పిన ఘనత దేవినేని ఉమా గారు. అంతేకాదు దేవినేని ఉమా గారు మాట్లాడే మాట జగన్ గారి ఎంత ఉంది. ఇదే ఆయన మాట్లాడితే అక్కడ న్యాయం, మాకు న్యాయం లేదు. అదే కనుక కేసీఆర్ మాటలను రోజా గారు మాట్లాడితే మాత్రం ఇది వ్యక్తిగత విమర్శలైంది. ఇది ఎంతవరకు సభను తెలుసును. అదేవిధంగా అక్రమంగా 5 నాయకుల మీద కేసులు బనాయించారు. ఆ కేసులు వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా SC ST యాక్టు వెనక్కి తీసుకోవాలని ఈరోజు మేము DSP గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంలో తదుపరి మేము ఇంకా న్యాయపరమైన పోరాటం చేస్తాం. ఇంకా అనేక మంది పోలీస్ ఆఫీసర్లు కలిసి జరిగిన వాస్తవం తెలియజేయాలని. రోజా గారి నందిగామ పర్యటనకు, పెద్దాపురం ఘటనకు ఏ విధమైన సంబంధం లేదు. పెద్దాపురం ఘటన ఇది 2 రాజకీయ పార్టీలకు సంబంధించిన ఘటన కాదు. ఇది 2 వర్గాలకు సంబంధించిన ఘటన. అయితే దీనికి రాజకీయ రంగు పులమడం, తర్వాత అది రోజా గారి వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే రోజా గారు దాదాపుగా 4-5 సభల్లో బహిరంగించారు. 4-5 సభల్లో ప్రసంగించిన తర్వాత కూడా ఎక్కడా జరగని ఇన్సిడెంట్ ఒక పెద్దాపురంలో ఎందుకు జరిగిందని మేము ప్రశ్నిస్తున్నాం. పెద్దాపురం సంఘటన జరగడానికి ముందు అసలు ఏం జరిగిందనేది, ఎవరైతే పెద్దాపురం నాయకులు గాయపడ్డారో ఈ విషయంలో మధు గారి కుమారుడు పరేంద్ర గారు ఒక్కసారి ఆయన మాట్లాడే తీరును ఆడియో రూపంగా మీ అందరికీ వినిపిస్తాను. అంటే ఆ సంఘటనకు ముందు పెద్దాపురం మధు గారి తనయుడు ఏ విధంగా ప్రేరేపించాడు గొడవకనేది, ఇది రోజా గారి పర్యటన కన్నా ముందే జరిగింది. ఎప్పుడైతే రోజా గారి పర్యటన సక్సెస్ఫుల్గా జరిగిందో తర్వాత ఈ సంఘటన జరిగిందని తెలియజేస్తున్నాం. ఒకసారి ఆ ఆడియో మీ అందరి రూపంలో వినిపిస్తాం. సంక్రాంతి పండుగ సందర్భంగా నందిగామ నియోజకవర్గంలో శ్రీమతి రోజా ఎమ్మెల్యే నగిరి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఆవిడ పర్యటన సందర్భంగా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఆ సంఘటనలు కూడా జరగడం చాలా దురదృష్టకరం. పెద్దాపురం గ్రామానికి శ్రీమతి రోజా పర్యటనకి ఎటువంటి సంబంధం లేదు. పెద్దాపురం గ్రామంలో గతంలో కొద్ది రోజుల నుంచి కూడా రాజకీయ విభేదాల కారణంగా రోజా గారి పర్యటన తర్వాత మర్నాడే ఆ గ్రామంలో గొడవలు జరిగినాయి. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి తలకి బలమైన గాయాలు తగిలినాయి. అట్లానే తెలుగుదేశం పార్టీ నాయకుల తలలు కూడా బలమైన గాయాలు తగిలినాయి. ఉభయులకి ఇంజరీస్ అయినాయి. ఉభయుల్ని కూడా హాస్పిటల్స్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే పోలీసు వారు ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి మరియు SC ST అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టి
వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద మరి వన్ సైడ్గా కేసు కట్టడం జరిగింది. అలానే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడి చేశారు. ఇల్లుని ధ్వంసం చేయడం జరిగింది, ఇంటి మీద రాళ్ళు వేయడం జరిగింది, మహిళల మీద దౌర్జన్యం చేయడం జరిగింది. మరి ఆ నాయకుల మీద కేవలం 324 బెయిల్బుల్ కేసు కట్టడం జరిగింది. ఇది న్యాయం కాదండి. మీరు చేస్తే ఉభయులకి న్యాయం చేయండి, రెండు వైపులా ఒకే రకమైన కేసులు కట్టాలని చెప్పి ఇవాళ డివిజన్ అధికారి డిఎస్పీ కార్యాలయం కూడా మేము రావడం జరిగింది. తప్పకుండా దీన్ని ఉన్నత అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాం, న్యాయం చేయమని అడుగుతున్నాం తప్ప మేము ఎక్కడ కూడా అశాంతి కావాలని చెప్పి కూడా మేము కోరుకోవట్లా. ఇవాళ ప్రజాస్వామ్యతంగానే ఈ రాష్ట్రం వెళ్ళాలని చెప్పి కోరుకున్నాం తప్ప కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని చోట్ల కూడా రాష్ట్రం యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాల కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు నమోదవుతున్నాయి.